హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చేయబోతున్నాం. ఎందుకంటే చాలామంది చెప్పినారు నా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చేయి, ఎగ్జామ్లో వస్తున్నాయని. సో నేను ఇవి అయితే కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నేను ఈ పీడిఎఫ్లో పెడతా. ఎవరైతే పీడిఎఫ్ కావాలంటే నా టెలిగ్రామ్ జాయిన్ కావండి. కింద కొన్ని నేను ఇట్లా కొన్ని పీడిఎఫ్లో ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అవి మీరు చూసుకోండి. అవి కొన్ని మీరు చూసుకోండి. నేను డైరెక్ట్ క్వశ్చన్స్ చేయబోతున్నాం. ఒక 15 టాప్ క్వశ్చన్స్ చేస్తాం. ఇంకా ఇవి కొన్ని ఉంటాయి కదా, ఇవి మీరు చదువుకోండి. ఓకే, ఇవి కొన్ని థీరీస్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్వి మీరు చదువుకోండి. మనం డైరెక్ట్ క్వశ్చన్స్ చేయబోతున్నాం. ఓకే, ఇవి కొన్ని ఉంటాయి. ఇదిగో స్టార్టింగ్ ఆర్టికల్ 1 నుంచి ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నట్టు. ఇవి స్టార్టింగ్ నుంచి ఇవన్నీ మీరు చూసుకోండి. పెడతా టెలిగ్రామ్లో. నేను డైరెక్ట్ క్వశ్చన్స్ చేస్తా. ఓకే, అవి మీరు అయితే చూసుకోండి అవి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఎగ్జామ్ దగ్గర ఉంది, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తలే. ఎందుకంటే ఇప్పుడు టైం లేదు, అంత ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం అయిపోతుంది. నేను ఓన్లీ టాప్ 15 ఆర్టికల్ చేయబోతున్నా. ఆ పీడిఎఫ్లో ఉంటుంది, మీరు చదువుకోండి. నేను టెలిగ్రామ్లో పెడతా. ఇప్పుడైతే క్వశ్చన్స్ చేపిస్తా. ఓకే, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ రైట్ టు ఈక్వాలిటీ? రైట్ టు ఈక్వాలిటీ చెప్పేది ఏ ఆర్టికల్? ఆర్టికల్ 12, ఆర్టికల్ 14, 16, 19? కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ 14 కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 14 ఏంది? రైట్ టు ఈక్వాలిటీ చెప్పేది ఏంది? ఆర్టికల్ 14. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ అబాలిషెస్ అన్టచబిలిటీ ఇన్ ఇండియా? అన్టచబిలిటీ గురించి చెప్పేది ఏ ఆర్టికల్? ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ చెప్తుంది. ఆర్టికల్ 17 కరెక్ట్. ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? అన్టచబిలిటీ గురించి చెప్పేది ఏంది? ఆర్టికల్ 17. ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నట్టు, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ. ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? అన్టచబిలిటీ గురించి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ? ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ గురించి చెప్పేది ఏ ఆర్టికల్? ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, 25, 32? ఆర్టికల్ 21 గుర్తుపెట్టుకోండి. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ గురించి చెప్పేది ఆర్టికల్ 21. ఓకే, నెక్స్ట్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్? రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, ఆర్టికల్ 32, ఆర్టికల్ 44? కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ 32, థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ డిఫైన్స్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్? ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ డిమైడ్ చేసి వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 51A. ఆర్టికల్ 51A ఏం చెప్తుంది? ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్తుంది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. నెక్స్ట్. విచ్ ఆర్టికల్ డైరెక్ట్స్ ద స్టేట్ ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్పేది ఆర్టికల్ 44, ఫస్ట్ వన్ ఆర్టికల్ 44. ఓకే, ఇవి రెండు వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్. అండర్ విచ్ ఆర్టికల్ ఈజ్ ద ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ మెన్షన్డ్? ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది అంటే ఆర్టికల్ 51. ఆర్టికల్ 51లో ఏముంటుంది? ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ గురించి ఉంటుంది. ఓకే, ఎయిత్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ మెన్షన్స్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ మెన్ అండ్ ఉమెన్? ఆర్టికల్ 14, ఆర్టికల్ 39D, ఆర్టికల్ 16, ఆర్టికల్ 21? కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ 39D. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నైన్త్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ నేషనల్ ఎమర్జెన్సీ? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేషనల్ ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360, ఆర్టికల్ 368? ఆర్టికల్ 352లో నేషనల్ ఎమర్జెన్సీ డిఫైన్ చేస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. అండర్ విచ్ ఆర్టికల్ క్యాన్ ద ప్రెసిడెంట్ ఇంపోజ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ స్టేట్? ప్రెసిడెంట్ రూల్ గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 250, ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 368? ఆర్టికల్ 356, థర్డ్ ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్. అండర్ విచ్ ఆర్టికల్ క్యాన్ ద ప్రెసిడెంట్ గ్రాంట్ పర్దాన్స్? 72, 74, 76, 78? 76 ఏమో అటార్నీ జనరల్ గురించి చెప్తుంది. అటార్నీ జనరల్ ఇంపార్టెంట్ ఇది 76. కానీ ఈడ ఏం అడిగిండు? ప్రెసిడెంట్ గ్రాంట్ అంటే 72, ఆర్టికల్ 72, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్. 12th క్వశ్చన్. విచ్ ఆర్టికల్ అలౌస్ ద గవర్నర్ టు గ్రాంట్ ప్రధాన్స్ రెస్పెక్ట్ ఆఫ్ రెమిషన్ ఆఫ్ పనిష్మెంట్? గవర్నర్ ఇందాక ఏం ప్రెసిడెంట్ ప్రధాన్స్ గురించి చూసుకున్నాం. ఇది గవర్నర్ ప్రధాన్స్ అన్నట్టు. ఇది ఆర్టికల్ 161 ఇంపార్టెంట్. గవర్నర్ టు గ్రాంట్ ప్రధాన్స్ రెస్పైట్స్ ఆర్
రీమిషన్ ఆఫ్ పనిష్మెంట్ అంటే 161 ఆర్టికల్. నెక్స్ట్ 13th క్వశ్చన్, విచ్ ఆర్టికల్ అలౌస్ ద ప్రెసిడెంట్ టు మేక్ ఆర్డినెన్స్. ప్రెసిడెంట్కి ఆర్డినెన్స్ మేక్ చేయాలని ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 143, ఆర్టికల్ 123, ఆర్టికల్ 80, ఆర్టికల్ 76? ఆర్టికల్ 123 కరెక్ట్. 14th క్వశ్చన్, విచ్ ఆర్టికల్ డిఫైన్స్ ద పవర్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇందాక నేను చెప్పిన, ఇది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ క్వశ్చన్. నెక్స్ట్ 15th క్వశ్చన్, విచ్ ఆర్టికల్ స్టేట్స్ ద సుప్రీం కోర్ట్ ఈస్ ద గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సుప్రీం కోర్ట్ని గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది ఏ ఆర్టికల్లో చెప్తుంది? ఆర్టికల్ 124. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఓకే, ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నట్టు. ఇంకా నేను డీటెయిల్గా ఆర్టికల్ గురించి ఇంకో పెద్ద వీడియో తెస్తా. ఇదేంటంటే ఇప్పుడు ఎగ్జామ్ దగ్గర ఉందిగా, సో చాలామంది వీడియో చేయండి అంటే కొన్ని ఓన్లీ ఇంపార్టెంట్వి చెప్పినవి గుర్తుపెట్టుకొని ఉండి, ఇవే మ్యాక్సిమం అడిగేది ఇవే. పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ జాయిన్ కాండి. నేను ఇంకా డీటెయిల్గా చెప్తా, ఇంకా డీటెయిల్గా పెద్ద వీడియో తెస్తా. కానీ ఇప్పటివరకు అయితే ఎగ్జామ్ నెక్స్ట్ షిఫ్ట్లో ఎవరికైతే ఎగ్జామ్ ఉందో ఇవి చూసి పోయినా సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.